వాట్, ఈ అమ్మాయి నాకన్నా లేట్గా ఛానల్ స్టార్ట్ చేసింది, అప్పుడే ఇన్ని వ్యూస్, నాకు మాత్రం ఎందుకు రావు? మేబీ ఐఎమ్ జస్ట్ నాట్ గుడ్ ఇనఫ్. ఐఎమ్ శ్రీజ అండ్ ఐ ఆల్వేస్ కంపేర్. ఇదేంటి, నాకన్నా చిన్న ఏజ్ కత్తింది, అప్పుడే ఇల్లు కూడా కొనేసింది, మాత్రం అంతే. మొన్నే కదా వీడికి జాబ్ వచ్చింది, అప్పుడే ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా వెళ్ళిపోయాడు, మనం మాత్రం అంతే. ఎలా కంపేర్ చేసుకోకుండా ఉంటా చెప్పండి? మన ఇంట్లో పేరైనా ముహూర్తం చూసి పెడతారేమో కానీ కంపారిజన్ మాత్రం పుట్టగానే స్టార్ట్ చేస్తారు. నా విషయంలో కూడా అదే జరిగింది. లుక్స్, మార్క్స్, కెరీర్, శాలరీ, ఇలా అన్ని విషయాల్లోని కాన్స్టెంట్ కంపారిజన్ ఎప్పుడూ ఉండేది. బట్ యు నో వాట్ రియలీ హర్ట్స్? ఈవెన్ ఐ డిడ్ ద సేమ్ థింగ్ టు మై సెల్ఫ్ సీక్రెట్లీ. అందరి లైఫ్ ఒకేలా ఉండదు, ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ స్ట్రగల్స్ అని నాకు కూడా తెలుసు. బట్ డీప్ డౌన్ ఐ కెనాట్ స్టాప్ కంపేరింగ్. ఈ అలవాటు వల్లే నా లైఫ్లో ఎన్నో హ్యాపీ మూమెంట్స్ని, ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్స్ని స్పాయిల్ చేసుకున్న టైమ్స్ కూడా ఉన్నాయి. అండ్ నేను ఆ టైంలో ఎందుకు సాడ్గా ఉన్నానో కూడా నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేకపోయేదాన్ని. బికాస్ హౌ కుడ్ ఐ టెల్ ఐఎమ్ జెలస్ ఆఫ్ సమ్వన్? ఇన్ ఫ్యాక్ట్ నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని బాధపడుతున్నానని నేను తెలుసుకోవడానికి ఇట్ టుక్ మీ సో మచ్ ఆఫ్ టైం. బట్ ఎప్పుడైతే ఈ చిన్న హ్యాబిట్ ఒక పెద్ద ప్రాబ్లమ్గా ఎవాల్వ్ అవ్వడం స్టార్ట్ అయిందో ఐ కుడెంట్ స్టే హ్యాపీ ఎనీమోర్. లిటరలీ నేను ఎంత కష్టపడి పని చేసినా నాకు సాటిస్ఫాక్షనే ఉండేది కాదు. దెన్ ఐ ట్రైడ్ దిస్ గ్రాటిట్యూడ్ జర్నల్స్. ఫర్ దోస్ హూ డోంట్ నో వాట్ దీస్ ఆర్, వీటి వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న వాటిని గుర్తించి వాటితో హ్యాపీగా ఉండడం నేర్చుకుంటా అనమాట. బట్ ఆల్ దీస్ ప్రాక్టీసెస్ లాస్టెడ్ ఓన్లీ అంటిల్ వన్ ఐ సా సమ్వన్ రియలీ డూయింగ్ వెల్ విత్ దేర్ లైఫ్స్. నేను వేరే వాళ్ళ గ్రోత్ చూసి బాధపడ్డా ఏంటి, నేను అంత బ్యాడ్ పర్సన్నా? వై సమ్వన్ ఎల్స్ ఇస్ బిన్ మేకింగ్ మీ ఫీల్ లైక్ అ లూజర్? ఇలాంటి చాలా క్వశ్చన్స్ నా బ్రెయిన్లో పాప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అండ్ దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఆన్సర్స్. హలో మై స్లే స్క్వాడ్, నాకు దొరికిన ఈ ఆన్సర్స్ 100% నా సిచ్యువేషన్లో ఉన్న ఎవరికైనా హెల్ప్ అవుతాయి. దట్ ఈస్ వై దిస్ వీడియో ఇస్ మేడ్. యాజ్ ఐ ఆల్వేస్ సే, అ వెల్ అండర్స్టూడ్ ప్రాబ్లమ్ ఇస్ హాఫ్ రిజాల్వ్డ్ అని, సేమ్ అదే ప్రిన్సిపల్ని ఇక్కడ కూడా అప్లై చేశా. ఐ స్టార్టెడ్ టు సీరియస్లీ ఇంట్రోస్పెక్ట్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ మై కంపారిజన్ అని. ఐ ఎక్స్ప్లోర్డ్ బుక్స్, ఆర్టికల్స్, వీడియోస్, ఎవ్రీథింగ్. అండ్ ఐ గాట్ 3 మేజర్ రీజన్స్ ఫర్ మై కంపారిజన్ లూప్. నాట్ జస్ట్ దట్, దాని నుంచి ఎలా బయటపడ్డానో కూడా షేర్ చేస్తాను. అండ్ స్టే టిల్ ద ఎండ్, ఎందుకంటే లాస్ట్లో ఐల్ బీ షేరింగ్ 1 ఎక్స్ట్రా రీజన్ విచ్ నో వన్ టాక్స్ అబౌట్, కానీ అది చాలా ఇంపార్టెంట్ రీజన్ అవుతుంది చాలా మందికి. సో ఇఫ్ యూ లవ్ ద కాంటెంట్, వీడియోని లైక్ చేయండి అండ్ ఇది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్, మనం కనిపించే అందరితోని మనల్ని కంపేర్ చేసుకోము. ఇన్స్టెడ్ మనం ఏం చేయాలనుకుంటున్నామో వాటిని ఆల్రెడీ అచీవ్ చేసిన వాళ్ళతోనే మనల్ని కంపేర్ చేసుకుంటాం. నా విషయమే తీసుకుంటే, నేను ఎవరితో ఎక్కువ కంపేర్ చేసుకుంటా అంటే అదర్ క్రియేటర్స్ హూ హ్యావ్ మోర్ వ్యూస్ కానీ, రీచ్ కానీ, ఇలా ఉన్న వాళ్ళతోనే ఎక్కువ కంపేర్ చేసుకుంటా. బికాస్ ఐ సీక్రెట్లీ క్రేవ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ గ్రోత్ ఇన్ మై లైఫ్. అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ దిస్ ఇస్ ఇన్ జెలసీ, ఇట్స్ మై ఓన్ డిజైర్ ట్రయింగ్ టు స్పీక్ అని. ఎప్పుడైతే ఈ విషయం అర్థమైందో నా పర్స్పెక్టివ్లో చాలా చేంజ్ వచ్చింది. అలాని వెంటనే కంపారిజన్ ఆపేసా అని కాదు, ఐ స్టిల్ డూ. నేను వాళ్ళలా ఎప్పటికీ చేయలేనేమో అని భయం కూడా వేస్తుంది. బట్ ఐ కాన్షియస్లీ డైవర్ట్ మై బ్రెయిన్. వాళ్ళ ఆ స్టేజ్కి, ఆ రీచ్ రావడానికి ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని సాక్రిఫైసెస్ చేసి ఉంటారు, లేదా ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యి ఉంటారని చెప్పి ఆలోచిస్తూ ఉంటా. అప్పుడు నాకు వాళ్ళ జర్నీ మీద క్లారిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం నా జర్నీలో నేను ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలని కొత్త ఐడియాస్ వస్తాయి, మోటివేషన్ కూడా వస్తుంది. సో మీరు కూడా ఎలా ఎవరితో అయినా కంపేర్ చేసుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కూడా అలాంటి లైఫ్ కావాలని కోరుకుంటున్నారని. సో స్టార్ట్ వర్కింగ్ హౌ టు రీచ్ దేర్ ఇన్ యువర్ ఓన్ వే. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు చాలా చేయాలనిపించేది. ఐ వాంటెడ్ టు బి ఎవ్రీథింగ్. కానీ నాకు ఎగ్జాక్ట్గా ఏం కావాలో తెలిసేది కాదు. అలాంటి టైంలో నా ఫ్యామిలీలో ఎవరైనా ఎల్డర్ కజిన్ కానీ లేదా కాలేజ్ సీనియర్ కానీ హ్యాపీగా సెటిల్డ్గా కనిపిస్తే నాకు కూడా అదే కావాలనుకుంటూ వాళ్ళలాగా నేను చేయగలనా అని భయపడుతూ నన్ను నేను వాళ్ళతో కంపేర్ చేసుకునేదాన్ని. లైఫ్లో క్లారిటీ లేనప్పుడే వీ స్టార్ట్ కాపీయింగ్ అదర్స్. నేను కూడా అదే చేశాను. వాళ్ళు ఏం చేసి ఆ పొజిషన్కి వెళ్ళారో ఎగ్జాక్ట్గా అదే స్టెప్స్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టా. బట్ లైఫ్ డజంట్ వర్క్ దట్ వే కదా. కొంతమందికి వర్కౌట్ అయింది, మనకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఆబ్వియస్లీ ఇట్ డిడ్ నాట్ వర్కౌట్ ఫర్ మీ టూ. ఫనీ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ రియలైజ్డ్ ఐ డిడ్ంట్ వాంట్ టు సెటిల్ లైక్ దమ్ ఎనీమోర్. కాలేజ్ టైంలో ఇది నాకు తెలీదు, బట్ నేను ఇప్పుడు రియలైజ్ అయ్యా కంపారిజన్కి రూట్ కాజ్ క్లారిటీ లేకపోవడమో లేదంటే కన్ఫ్యూజనో అని. సో నవ్ వెన్ ఎవర్ ఐ క్యాచ్ మై సెల్ఫ్ కంపేరింగ్ విత్ సమ్వన్ హూ ఐ డోంట్ వాంట్ టు బీ, ఐ జస్ట్ టెల్ మై సెల్ఫ్ యు ఆర్ నాట్ హిమ్ ఆర్ యు ఆర్ నాట్ హర్ అని. ఈవెన్ మీరు కూడా ఇలాగే క్లారిటీ లేక వేరే వాళ్ళతో
కంపేర్ చేసుకుంటూ ఉంటే జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ అ సింగిల్ క్వశ్చన్, నీకేం కావాలి అని. ఇఫ్ యూ గెట్ అన్ ఆనెస్ట్ ఆన్సర్, మీ కంపారిజన్ అక్కడే సగం పోతుంది. యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, కొన్నిసార్లు మనం ఎంత హ్యాపీగా ఉన్నా కూడా అవతల వ్యక్తుల లైఫ్ ఇంకా బాగుందని తెలియగానే వెంటనే సాడ్ అయిపోతాం. నాకే చాలాసార్లు ఇలా అయ్యింది. స్కూల్లో నాకన్నా తక్కువ మార్క్స్ వచ్చే అమ్మాయి ఇప్పుడు అబ్రాడ్లో సెటిల్ అయిపోయి నాకన్నా మంచిగా ఎర్న్ చేస్తూ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేస్తుందని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్, స్టోరీస్ చూడగానే నాకు వెంటనే నేనే బాగా చదివేదాన్ని కదా, నేను ఎందుకు ఇక్కడే స్టక్ అయిపోయా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ వెంటనే వై ఆర్ యూ ఈవెన్ జెలస్ ఆఫ్ సమ్వన్ ఎల్సెస్ లైఫ్ అని కూడా అనిపిస్తుంది. కానీ దిస్ ఫీలింగ్ ఇస్ నాట్ జెలసీ, దిస్ ఇస్ ఫియర్. అండ్ ఈ ఫియర్ సోషల్ మీడియా క్రియేట్ చేసిన ఒక ఫేక్ సిగ్నల్. మీరే ఒకసారి ఆలోచించండి, మనమైనా కూడా మన హ్యాపీనెస్, సక్సెస్ ఇలాంటి మంచి మెమరీస్నే కదా ఇన్స్టాగ్రామ్లోని సోషల్ మీడియాలోని పోస్ట్ చేసుకుంటాం. బాధ, లోన్లీనెస్, యాంగ్జైటీ ఇలాంటి వాటిని చాలా తక్కువ పోస్ట్ చేస్తాం. నేనైతే అసలు పోస్ట్ కూడా చేయను అలాంటివి. సో వాట్ వీఆర్ కంపేరింగ్ అవర్ లైఫ్స్ విత్ ఇస్ నాట్ దేర్ ఫుల్ రియాలిటీ, ఇట్స్ జస్ట్ ద హైలైటెడ్ రీల్ అనమాట. సో నెక్స్ట్ టైం మీరు వేరే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ చూసి వాళ్ళ లైఫ్ మనకన్నా హ్యాపీగా ఉండి మనం వెనకబడిపోయాం అని డౌట్స్ రేజ్ అయినప్పుడు యూ టెల్ యువర్ సెల్ఫ్ ఇన్స్టాగ్రామ్ ఇస్ నాట్ రియాలిటీ. వన్స్ ఈ క్లారిటీ మీకు రాగానే మీరు కంపేర్ చేసుకోవడం ఆపేస్తారు. This is a very sensitive part of the video. We all knew that childhood plays a very important role in shaping up one's life. So parents తెలియకుండా చేసే మిస్టేక్స్ పిల్లల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. కొంతమంది పేరెంట్స్ సీరియస్నెస్ తెలియకుండా వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు. వాడు చూడు స్కూల్లో టాప్ చేశాడు, మంచి మార్క్స్ వస్తాయి, స్పోర్ట్స్ బాగా ఆడతాడు, నీకు ఏది రాదు, ఇలాంటి మాటలు అంటారు. అండ్ పిల్లలు చేసే మంచి పనులను కూడా ఎప్పుడు సరిగా అప్రిషియేట్ చేయరు. నాకు పర్సనల్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఐ నో ఫ్యూ పీపుల్ who went through this and believe me, వాళ్ళ లైఫ్ అస్సలు ఈజీగా ఉండదు. వాళ్ళు జస్ట్ వేరే వాళ్ళ లైఫ్ని వాళ్ళ లైఫ్తో కంపేర్ చేసుకోవడమే కాదు, వాళ్ళ సెల్ఫ్ వర్త్ని కూడా క్వశ్చన్ చేసుకుంటూ ఉండిపోతారు. అండ్ దే ఆల్వేస్ ఫీల్ దట్ దే ఆర్ నెవర్ ఇనఫ్ అని. యాజ్ ఐ డోంట్ ఫిట్ ఇన్ టు దిస్ సినారియో, నా దగ్గర ఎగ్జాక్ట్ సొల్యూషన్ అయితే లేదు. కానీ మీరు ఈ సిచ్యువేషన్లో ఉంటే మాత్రం ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ గైస్ దట్ యూ ఆర్ ఆల్వేస్ ఇనఫ్. హే స్లే స్క్వాడ్, ఈ వీడియోలో ఒక్క పాయింట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపించిన కమెంట్ సెక్షన్లో హెల్ప్ఫుల్ అని టైప్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ ఐ కుడ్ మేక్ మోర్ సచ్ వీడియోస్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్సెస్. ఆల్సో మీకు కాంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద హిట్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే మంచి వీడియో వచ్చిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్లే టుగెదర్.